ఓం నమో వెంకటేశాయ. ముక్త ప్రవాళాదిక దివ్యరత్న సువర్ణ పీతాభరధస్థరామం అతీవ శోభాయుత చారు చాపం సీతాయుతం నౌమి కపీశవంద్యం. అత్యంత అమూల్యమైనటువంటి రత్నములతో అలంకరించబడినటువంటి సింహాసనంపై సీతతో సహా పరివేష్టితుడై హనుమంతునిచే పూజింపబడుతూ భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 456వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచారుల వారి సంకీర్తన అయినటువంటి ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ కె సరస్వతి ప్రసాద్ గారు అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, ఏ తల చూచిన తాని ఇరవు కొన్నవాడు, ఏ తల చూచిన తాని ఇరవు కొన్నవాడు, ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, ఏ తల చూచిన తాని ఇరవు కొన్నవాడు, ఏ తల చూచిన తాని ఇరవు కొన్నవాడు, ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు. చిరుత ప్రాయమునాడు శివుని విల్లు విరచి మెరసి సీత పెండ్లాడి మించినవాడు, చిరుత ప్రాయమునాడు శివుని విల్లు విరచి మెరసి సీత పెండ్లాడి మించినవాడు, కరి 14,000 దానవుల నిమిషాన, కరి 14,000 దానవుల నిమిషాన జరసి తానొక్కడే చరిపినవాడు, కరి 14,000 దానవుల నిమిషాన జరసి తానొక్కడే చరిపినవాడు, ఏ తల చూచిన తాని ఇరవు కొన్నవాడు, ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, ఏ తల చూచిన తాని ఇరవు కొన్నవాడు, ఏ తల చూచిన తాని ఇరవు కొన్నవాడు. విల్లెక్కు పెట్టి
పెట్టి ఊరకే ఒక్కమ్మున 7 తాళ్ళు ధరను కూలనేసినవాడు. ఓడక విల్లెక్కు పెట్టి ఊరకే ఒక్కమ్మున 7 తాళ్ళు ధరను కూలనేసినవాడు. జాడగ కొండల చేత జలనిధి కట్టించి, జాడగ కొండల చేత జలనిధి కట్టించి, వేడుకతో లంక మీద విడిసినవాడు. జాడగ కొండల చేత జలనిధి కట్టించి, వేడుకతో లంక మీద విడిసినవాడు. ఏ తల చూచినా తానే ఇరవు కొన్నవాడు. ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు. ఏ తల చూచినా తానే ఇరవు కొన్నవాడు. ఏ తల చూచినా తానే ఇరవు కొన్నవాడు. రావణ కుంభకర్ణాది రాగాసుల పరిమార్చి, ఈవల అయోధ్య పట్నమేలినవాడు. రావణ కుంభకర్ణాది రాగాసుల పరిమార్చి, ఈవల అయోధ్య పట్నమేలినవాడు. శ్రీ వెంకటాద్రి మీద చేరి మాల్యవంతమున, శ్రీ వెంకటాద్రి మీద చేరి మాల్యవంతమున, వేవేల చందముల వెలసినవాడు. శ్రీ వెంకటాద్రి మీద చేరి మాల్యవంతమున, వేవేల చందముల వెలసినవాడు. ఏ తల చూచినా తానే ఇరవు కొన్నవాడు. ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు. ఏ తల చూచినా తానే ఇరవు కొన్నవాడు. ఏ తల చూచినా తానే ఇరవు కొన్నవాడు. ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు. ఏ తల చూచినా తానే ఇరవు కొన్నవాడు. ఏ తల చూచినా తానే ఇరవు కొన్నవాడు. ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు. ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు. ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య
భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినः సన్నిధౌ హనుమత్సీతా లక్ష్మణ భరతశత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం చతుషష్టితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుషష్టితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. చక్షుర్భ్యాం త్వాం న పశ్యామి కౌసల్యే సాధు మాం స్పృశ ఇత్యుక్త్వా సరుదం స్త్రస్తః భార్యామాహ చ భూమిపః. దశరథ మహారాజు ఆ కౌసల్యాదేవి మందిరంలో తన రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళిపోయాడు, తనను విడిచి వెళ్ళిపోయాడు అనే బాధతోటి, మరి ఇంతటి ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించి రామచంద్రుడంతటి వాడికి తండ్రి అయినటువంటి నాకు ఈ పరిస్థితి వచ్చింది అంటే దీనికి కారణం తప్పనిసరిగా ఉంటుంది అని తాను కౌమారావస్థలో చేసినటువంటి ఒక
అకృత్యమును తలుచుకున్నాడు. మరి ఆ మునికుమారుని యొక్క వధ తాను వేటకు వెళ్ళి శబ్దవేష విద్య ద్వారా బాణాన్ని ప్రయోగించడం ద్వారా ఆ మునికుమారుడు హతుడవ్వటము, అలాగే అతడి యొక్క తల్లిదండ్రులు పరిపరి విధాలుగా పరితపించడము, పుత్రశోకంతో వారు కూడా మరి ఆ చితిని బేర్చుకుని ఆ చితి మీదే వారు కూడా స్వర్గానికి వెళ్ళడం, ప్రాణములు విడవటము, వారు శోకించినటువంటి ఆ తీరు అంతా కూడా తలుచుకున్నాడు. పైగా ఎంతో ఉదార స్వభావం కలిగినటువంటి వాడు ఆ మహర్షి, ఆ మునికుమారుని యొక్క తండ్రి కావున తన కుమారుణ్ణి నేను వధించినప్పటికీ కూడా నా కుమారుడికి ఎటువంటి అపాయం లేకుండా కేవలము పుత్ర వియోగ దుఃఖము మాత్రమే కలుగుతుంది అని చెప్పి ఆయన అన్నాడు. మరి ఎంత ఉదార స్వభావం కలిగినటువంటి వాడు ఆ మహర్షి అని అనుకుంటూ, మరి నేను ఆ విధంగా అప్పుడు చేసినటువంటి ఆ పాపం ఊరికినే పోతుందా? చేసినటువంటి దానికి అనుభవించక తప్పదు కదా అని అనుకుంటూ ఆ ముని వచనమే ఇప్పుడు ఈ విధంగా నాకు ఇలా వచ్చింది. అందుకనే నేను నా రాముడికి దూరమయ్యాను. కౌసల్య, నీలో ఎటువంటి దోషము లేవు, నీవు చాలా గొప్పదానివి. ఇదంతా కూడా నా స్వయంకృత అపరాధంగా మనం అనుభవిస్తున్నాం. పుత్రుడికి దూరం అయ్యాము, ఇంకా నా ప్రాణములు నిలవడం లేదు అని చెప్పి అంటూ ఉన్నాడు. అంటే ఆ ముని అన్నటువంటి మాట ఏదైతే ఉన్నదో, నీవు కూడా అంటే దశరథునితో అన్నాడు కదా, పుత్రవియోగ దుఃఖము చేత నీవు ప్రాణములు అంత్య సమయంలో ప్రాణములు కోల్పోతావు అనే మాట అన్నాడు కదా. అలాగ మరి ఇప్పుడు ఆ పుత్రవియోగ దుఃఖాన్ని నేను భరించలేకుండా ఉన్నాను అని అంటున్నాడు. నిన్న కూడా మనం చెప్పుకున్నాం, పుత్రవియోగ దుఃఖం అనేది తండ్రికి ఏ విధంగా ఉంటుందో తల్లికి ఉంటుంది, ఇంకా చెప్పాలంటే అంతకు మించే ఉండవచ్చు. కానీ కౌసల్య భరించగలిగింది, దశరథుడు మాత్రం భరించలేకపోయాడు అంటే దానికి కారణం ఆ ముని యొక్క వచనము అనే విషయాన్ని దశరథుడు కూడా అంటూ ఉన్నాడు. కావున ఈ పుత్రవియోగ దుఃఖాన్ని నేను భరించలేకపోతున్నాను కౌసల్య, మరి ప్రాణములు నిలబడటం లేదు అని చెప్పి అంటూ, చక్షుర్భ్యాం త్వాం నపశ్యామి, కౌసల్య నా ఇంద్రియములన్నీ కూడా అదుపు తప్పుతూ ఉన్నాయి, నా కన్నులతోటి నిన్ను నేను చూడలేకపోతూ ఉన్నాను. రాముడంతటి వాడికి జన్మనిచ్చినటువంటి, రాముడికి నీ ఉదరములో స్థానం ఇచ్చినటువంటి దానివైన నిన్ను నేను చూడలేకపోతున్నాను. మాం సహ భూమిపహ ఉక్త్వా త్రస్తహరుదన్ మాం సాధుస్పృశ, మరి నిన్ను చూడలేకపోతున్నాను అంటే నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోయావేమోననే భయం కలుగుతున్నది, బాధ కలుగుతున్నది. కావున నువ్వు నన్ను స్పృశించు, నన్ను తాకు, నా చెయ్యి పట్టుకుని ఇక్కడే ఉండు కౌసల్య అని చెప్పి కౌసల్యాదేవిని ఈ విధంగా ప్రాధేయపడుతూ ఉన్నాడు. సహ భూమిపహ ఉక్త్వా, ఈ విధంగా దశరథ మహారాజు కౌసల్యాదేవితోటి తాను పూర్వం చేసినటువంటి ఆ మునికుమారుడి వధ గురించి, ఆ మునికుమారుడు అన్నటువంటి మాటల గురించి, అందువలనే ఈ విధమైనటువంటి పరితాపము పుత్రవియోగము తమకు కలిగింది అని దాని గురించి చెబుతూ, ఇక నా ఇంద్రియములు పనిచేయటం మానేస్తున్నాయి, నేను నా కన్నులతో నిన్ను చూడలేకపోతున్నాను, నన్ను కాస్త దగ్గరగా ఉండి నన్ను నా చేతులు పట్టుకుని ఇక్కడే ఉండు అని చెబుతూ, త్రస్తః ఎంతో భయపడిన వారి, అంటే తన వారికి తాను దూరమైపోతున్నాను అనే భావన ఎప్పుడు వచ్చిందో అప్పుడు వెంటనే భయం అనేది ఏర్పడుతుంది మనస్సులో. అందరూ తమ చుట్టూ ఉన్నప్పుడు అంత భయం ఉండదు, కానీ అంత వారి విలువ తెలియకపోవచ్చునేమో, కానీ వారికి దూరం అవుతున్నప్పుడు మాత్రము వారందరి విలువ పూర్తిగా తెలిసి వస్తుంది. ఇకపైన తాము వారిని కలుసుకోలేమో అని, కానీ వారికి దూరమైపోతున్నాము అనే భావన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వారి విలువ మరింతగా తెలుస్తుంది. మరి ఇక్కడ దశరథుడు తన ప్రాణములు పోతున్నాయి అనే విషయం తెలుస్తూ ఉన్నది, తన వారికి దూరమైపోతున్నాననే భయం అనే విషయం తెలుస్తున్నది. దానితోటి త్రస్తః భయపడుతున్నటువంటి వాడై, రుదన్ బాధపడుతూ ఏడుస్తూ, భార్యాం ఆహా భార్య అయినటువంటి కౌసల్యతోటి ఇలా అంటున్నాడు, ఏతన్మే సదృశం దేవి యన్మయా రాఘవే కృతం సదృశం తత్తు తస్యైవ యదనేన కృతం మయి.
దేవి కౌసల్య, యత్ మయా రాఘవే కృతం, నేనేదైతే రాముడి విషయంలో చేశానో ఏతత్ మే సదృశం, అది నాలాంటి వాడు అలాగే చేస్తాడు. ఎందుకు అంటే కౌమారావస్థలో ఆ మునికుమారుణ్ణి వధించేశాను. మరి ఇప్పుడు తండ్రిని అయిన తర్వాత నా కుమారుణ్ణి నేను వనవాసానికి పంపించేశాను. అసలు నా స్వభావమే అటువంటిది, క్రూరమైనటువంటి స్వభావం. కావున నా స్వభావానికి తగినట్లుగా నేను నా కుమారుణ్ణి ఇలాగ అడవికి పంపించేశాను. అంటే ముని కుమారుణ్ణేమో అప్పుడు వధించేశాను, నా కుమారుణ్ణేమో ఇప్పుడు అడవికి పంపించేశాను. ఇదంతా కూడా నా స్వభావం యొక్క లక్షణం. ఇది నాకు తగినటువంటిదే. అంతేకాదు ఏతన్మే సదృశం అని అంటే ఇప్పుడు ఈ పుత్రవియోగ దుఃఖం ఏదైతే ఉన్నదో అది నాకు ప్రాప్తించవలసిందే, ఈ శాస్తి జరగవలసినదే. ఎందుకంటే నేను పూర్వం చేసినటువంటి పాపం సామాన్యమైనటువంటిది కాదు. ఆ వృద్ధ తల్లిదండ్రులకు నేను కలిగించినటువంటి శోకము అది సామాన్యమైంది కాదు. కావున అటువంటి వారికి ఆ విధంగా పుత్రవియోగాన్ని కలిగించాను. కావున ఇప్పుడు నేను రాముణ్ణి పంపించి పరితపించడం, శోకించడం అనేది జరగవలసినటువంటిదే అని అంటున్నాడు. ఇంతేకాదు, మరి రాముడు ఆయన ఎంతో సుగుణాభిరాముడు. అటువంటి వాడు ఆ విధంగా తన తండ్రి మాట కోసమని చెప్పి మారో మాట్లాడకుండా వనవాసానికి వెళ్ళాడు. చూసావా రామచంద్రమూర్తి, అది అతని యొక్క స్వభావం, అతనికి తగినటువంటిది అని అంటున్నాడు. అంటూ అనేన యత్ మయీ కృతం, నా కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి చేత మయీ కృతం, నా యందు ఆచరించినటువంటి, అంటే రాముడు నా విషయంలో నా ఆజ్ఞను పాటించడంలో రాముడు ఆచరించినటువంటి తీరు ఏదైతే ఉన్నదో అది తత్తు, అంటే మారు మాట్లాడకుండా వనవాసానికి వెళ్ళడం అది ఏదైతే ఉందో తస్యైవ సదృశం, ఈ లోకంలో అది రాముడికే చెల్లుతుంది. అంతటి ఉత్తముడైనటువంటి కుమారుడికే చెందుతుంది. అతడి యొక్క స్వభావమే అది పితృవాక్య పరిపాలన చేయటము, ధర్మాన్ని పరిపాలించడము. కావున ఇలా పాపములు చేసినటువంటి నేను ఇప్పటికీ కూడా నా రాముణ్ణి వనవాసానికి పంపించి పాపం చేస్తున్నాను. ఇది నా స్వభావం అయితే పుణ్యాత్ముడైనటువంటి రాముడు తనకు అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా తండ్రి మాటను కాదనకుండా అలా వనవాసానికి వెళ్ళిపోయాడు. అది రాముడి యొక్క స్వభావము అని అంటున్నారు. అందుకే కదా స్వభావో దురతిక్రమ అని అన్నారు. స్వభావం అనేది అతిక్రమించలేనటువంటిది, ఎవరి స్వభావం వారిది అలా ఉంటుంది అని అన్నారు. అందుకనే అంటారు స్వభావ ఏవేహ తథాతిరిచ్యతే. ఎంత చదువుకున్నవాడైనా, ఎంత విజ్ఞానవంతుడైనప్పటికీ కూడా వాడి స్వతసిద్ధమైనటువంటి స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావాన్ని బట్టి అతడి యొక్క వ్యవహారం అనేది ఉంటుంది అన్నారు. అంటే ఈ విద్య వీటి ద్వారా కొంత మెరుగు అనేది మెరుగుపడినప్పటికీ కూడా అతడి యొక్క స్వభావం ఏదైతే ఉందో అది మాత్రం అంతర్లీనంగా అతన్ని ప్రేరేపిస్తూనే ఉంటుంది. అలాగే మంచివారి స్వభావం కూడా అంతే. వారు చదువు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా వారి యొక్క స్వభావం ఎప్పుడూ ధర్మాన్ని ఆచరించడం కోసము, పెద్దల మాట వినడం కోసము ఆ విధంగా ఉంటుంది. అందుకే అంటారు యథా ప్రకృత్య మధురంగవాంపయ అని. ఆవు పాలు అవి మధురంగానే ఉంటే వాటి యొక్క స్వభావం అది. కావున ఆవు పాలు ఏ విధంగా అయితే మధురంగా ఉంటాయో సజ్జనుల యొక్క స్వభావం కూడా అది స్వతసిద్ధంగా, అంటే ఇతరులు మరొకరు బోధించినా బోధించకపోయినా వారికి విద్య ఉన్నా లేకపోయినా సరే వారి స్వభావం మాత్రం సానుకూలంగానే ఉంటుంది అన్నారు. మరి అలాగా దశరథ మహారాజు చెబుతున్నాడు. ఈ విధంగా చిన్నప్పుడు ఆ కౌమారావస్థలో ఉన్నప్పుడు, యువరాజుగా ఉన్నప్పుడు వేటకు వెళ్ళి మరి ఆ విధంగా మునికుమారుణ్ణి వధించినటువంటి స్వభావం నాది. అటువంటి స్వభావం నాది అయితే చిన్నప్పటి నుండి కూడా గురువు గారి యొక్క మాటలు వింటూ ఆయన యొక్క మాటను పాలించినటువంటి వాడు, తండ్రి మాటను వింటూ తండ్రి కోసమే జీవించినటువంటి వాడు నా కుమారుడు. అతడి యొక్క మధురమైనటువంటి స్వభావం ఇటువంటిది. కావున రాముడు ఆయనకు తగినట్లుగా చేశాడు, నేనేమో నాకు తగినట్లుగా, నా స్వభావానికి తగినట్లుగా రాముడిని వనవాసానికి పంపించాను అని అన్నాడు. అందుకే కదా రాముడు వనవాసానికి వెళ్ళేటప్పుడు మరి ఆ పట్టాభిషేకం ఆగిపోయినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏమిటి పట్టాభిషేకం ప్రకటించి మరికొద్దిసేపట్లో పట్టాభిషేకం చేయాలి అనగా మరి ఆ విధంగా
పట్టాభిషేకాన్ని ఆపితే రాముడు కనీసం మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడే అని చెప్పి రాముడి గురించి అందరూ ఆశ్చర్యపోతే రాముడు అంటాడు, స్వపుత్ర కురితే పితుర్యతి వచ కస్తత్ర భో విస్మయ అని ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం. కొడుకునైనటువంటి నేను మా నాన్న మాట మా తండ్రి మాట నేను వింటే ఇదేదో పెద్ద ఘనకార్యం చేసినట్లుగా అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. దీంట్లో మెచ్చుకోవలసిందేముంది? మా నాన్న మాట నేను విన్నాను, అది వినడం నా కర్తవ్యం. కాబట్టి నేను నా కర్తవ్యాన్ని చేస్తున్నప్పుడు ఇతరులు ఎవరు ఆశ్చర్యపోని అవసరం లేదు. వారందరికీ నా మీద ఉన్నటువంటి అభిమానంతో నన్నేదో గొప్పవాడిగాను తండ్రి మాట విన్నాడు అని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ తండ్రి మాట వినడం అనేది కొడుకు కర్తవ్యం కదా, ఇదో పెద్ద గొప్ప విషయమా అని చెప్పి రాముడు అనుకున్నాడు. ఇది రాముడి యొక్క స్వభావం. అందుకనే దశరథుడు ఇంతగా పరితపిస్తూ ఉన్నాడు, అటువంటి గొప్ప పుత్రుడిని తాను కోల్పోయాను అని చెప్పి అంటూ ఇంకా అంటున్నాడు, దుర్వృత్తమపి కపుత్రం త్యజేద్భువి విచక్షణ కశ్చ ప్రవ్రాజ్యమానో వా నాసూయేత్ పితరం సుతః. కౌసల్య, భువి ఈ లోకంలో విచక్షణ తెలివి కలిగినటువంటి వాడు, ప్రాజ్ఞుడైనటువంటి వాడు ఎవడైనా సరే దుర్వృత్తమపి పుత్రం త్యజేత్, తన కుమారుడు సరైనటువంటి వాడు కాకపోయినా సరే ఈ లోకంలో కుమారుణ్ణి ఎవడైనా విడిచిపెడతాడా? తన కన్న కొడుకుని జ్యేష్ఠ కుమారుణ్ణి ఎవడైనా సరే విడిచిపెట్టేస్తాడా? అటువంటిది సత్పుత్రుడు సకల గుణాభిరాముడు సద్గుణ సంపన్నుడైనటువంటి రాముడిని నేను విడిచిపెట్టాను అంటే నా బుద్ధి ఎంతవరకు పనిచేస్తుంది, ఏమాత్రం విచక్షణ జ్ఞానం నాకున్నది అని అనుకుంటూ, అంతేకాదు అసలు ఏ కుమారుడైనా సరే ప్రవ్రాజ్యమాన వనవాసానికి వెళ్ళమని అంటే వనవాసానికి పంపించబడుతూ ఏ కుమారుడైనా సరే పితరం నాసూయేత్, తండ్రి మీద కోపం తెచ్చుకోకుండా ఉంటాడా? కానీ నా రాముడు నా మీద కనీసం కోపం కూడా తెచ్చుకోలేదు అని అంటాడు. అంటే ఏమిటి? ఇది నేను విచక్షణ లేకుండా ఆలోచన లేకుండా నా కుమారుణ్ణి నేను వనవాసానికి పంపిస్తే నా కుమారుడు మాత్రం ఎంతో ఆలోచించి కోప్పడవలసినటువంటి సందర్భంలో కూడా తన తండ్రి ధర్మం కోసం సత్యవాక్ పరిపాలన కోసం నిలబడ్డాడు. కావున తాను కూడా తండ్రికి మద్దతుగా తండ్రిని ఆనందపరిచే విధంగా తండ్రి యొక్క ప్రతిజ్ఞను నెరవేర్చే విధంగా ఉండాలి తప్ప వ్యతిరేకంగా ఉండకూడదు అని చెప్పి అనుకున్నాడే తప్ప సాధారణమైనటువంటి కుమారుడిలాగా తండ్రి మీద కోపగించలేదు అని అంటున్నాడు. ఇది రాముడి యొక్క విశేషం. సహజంగా చూస్తూ ఉంటాం, తల్లిదండ్రులు పిల్లలకు ఎంత చేసినా ఎన్ని చేసినప్పటికీ కూడా ఏదో ఒక ఆస్తిపాస్తుల విషయంలోనో లేకపోతే ఒక చిన్న విషయంలోనో కొద్దిపాటి తేడాగా అనిపిస్తే, అంటే వాళ్ళు చేస్తే అని కాదు, అనిపించిన వెంటనే వాళ్ళ మీదకి కోపం వచ్చేస్తుంది. ఈ విషయాన్ని తన తండ్రి గురించి ఇతరులకు తాను చెప్పే పరిస్థితిలో ఉన్నాడు అంటే ఒక కొడుకు తన గురించి తాను ఇతరులకు చెబుతున్నట్లే. ఎందుకు అంటే తండ్రి కొడుకుల యొక్క అనుబంధం గురించి చెబుతూ ఆత్మ వైపుత్రనామాసి, అక్కడ నామకరణం అప్పుడు తండ్రి బిడ్డ చెవిలో చెబుతాడు, నాయనా నేనే పుత్రుడు అనే రూపంలో నీలాగా ఈ భూమి మీద రెండవ రూపంలో కనిపిస్తూ ఉన్నాము, త్వంజీవ శరదశతం అని చెప్పి ఆ తండ్రి బిడ్డ చెవిలో చెబుతాడు. అంటే నాకు నీకు భేదం లేదు, నేనే నువ్వుగా మరలా జన్మించావు అని చెప్పి. మరి అటువంటిది తండ్రి కొడుకులకు అభేదము, తండ్రి కొడుకులు ఒకే తత్వం కలిగినటువంటి వారు, తండ్రే కొడుకు అని మనకు వేదం చెబుతున్నది. మరి శాస్త్రములన్నీ కూడా ఘోషిస్తూ ఉంటే ఒక కొడుకు తండ్రి గురించి వేరేగా చెబుతున్నాడు అంటే, వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అంటే తన గురించి, తన స్వభావం, తన వ్యక్తిత్వం గురించే తేడాగా చెప్పుకుంటున్నట్లు. అంతేగాని ఏదో ఒకటి తనకు ఇష్టం లేని పని చేశాడు కదా అని చెప్పి చిన్నప్పటి నుండి తనను సాగినటువంటి విషయాలు, తనకు అనుకూలంగా చేసిన విషయాలు, తనను పెంచి పోషించినటువంటి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి విషయాలు ఇవన్నీ మర్చిపోతే మరి అతడు నిజమైనటువంటి కొడుకు ఎలా అవుతాడు? మరి ఇక్కడ రామచంద్రమూర్తి కూడా చిన్నప్పటి నుండి తన తండ్రి తన మీద ఎంత ప్రాణమును పెట్టుకుని ఉన్నాడనే విషయం అంతా రామచంద్రుడికి తెలుసు. తనను వనవాసానికి పంపించడానికి తన తండ్రి మనస్సు అంగీకరించడం లేదు, అయినప్పటికీ కూడా ధర్మపాశ బద్ధుడై ఈ విధంగా చేస్తున్నాడనే విషయం రామచంద్రుడికి తెలుసు.
అందుకనే రాముడు ఏమాత్రమూ కూడా తండ్రి మీద కోపించలేదు, తండ్రి మీద అసలు అటువంటి భావన, వ్యతిరేకమైనటువంటి భావనే లేదు అని అన్నారు. సీతాదేవికి కూడా అంతే, అటువంటి భావన అనేదే లేదు. ఎందుకు అంటే కోడలుగా ఉన్నటువంటి ఆమె మామగారు తన భర్తకు ద్రోహం చేస్తాడు అని చెప్పి భావించదు. ఎందుకంటే తండ్రి కొడుకు ద్రోహం చేస్తాడు అని చెప్పి ఎవరో కూడా అలా ఎగదోయటం కానీ పితూరీలు చెప్పటం కానీ ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే తండ్రి కొడుక్కి ద్రోహం అనేది చెయ్యడు. అది పరిస్థితుల ప్రభావం వల్ల ఏదైనా ఒకంత అనిష్టమైనటువంటి పని చేయవలసి వచ్చినా దానికి కూడా తండ్రి ఎంతో బాధపడతాడనే విషయం ఇక్కడ రాముడు గ్రహించాడు. అందుకనే రాముడు ఏమాత్రము వ్యతిరేక భావనను పొందలేదు. ఆ విషయం దశరథ మహారాజు కూడా గ్రహించాడు. అందుకనే అంటున్నాడు, గొప్ప సద్గుణోపేతుడైనటువంటి కుమారుణ్ణి నేను విడిచిపెట్టాను. సాధారణంగా అయితే కుమారుడు సద్గుణవంతుడు కాకపోయినా సరే తండ్రి కుమారుణ్ణి విడిచిపెట్టాడు, కానీ నేను మాత్రం సద్గుణవంతుడైనటువంటి వాడిని విడిచిపెట్టాను. అలాగే ఏ కుమారుడైనా సరే తనకు అన్యాయం జరిగింది అనిపిస్తే, తనకు దక్కవలసింది తన తండ్రి తనకు ఇవ్వలేదు అనిపిస్తే వెంటనే తండ్రి మీద వ్యతిరేకంగా విరుచుకుపడతాడు. కానీ నా కుమారుడు నా రామచంద్రమూర్తి నా మీద ఏమాత్రము వ్యతిరేక భావన కూడా లేకుండా పితృవాక్య పరిపాలన కోసం వనవాసానికి వెళ్ళాడు. ఇటువంటి కుమారుడు ఎవరికైనా సరే ఇక లభించగలడా, ఎవరైనా ఇక ఉంటాడా అని తన కుమారుడి యొక్క సద్గుణములను తలుచుకుని మరింతగా బాధపడుతూ ఉన్నాడు. అటువంటి వాడిని దూరం చేసుకుంటున్నానా అని. యది మాం సదృశేద్ సంస్పృశేద్రామ సకృదద్య లభేతవా యమక్షయమనుప్రాప్త ద్రక్ష్యంతి నహి మానవా. ఇప్పుడు దశరథ మహారాజు అనుకుంటున్నాడు, ఇంకొక్కసారి రాముణ్ణి చూసేటటువంటి అవకాశం నాకు కలిగితే బాగుండు అని. అంటే చూసిన తర్వాతగా నేను బతకాలి, ఇంకా రాజ్యాన్ని పరిపాలించాలి, ఇటువంటి ఆశలేమీ ఇంకా లేవు ఇప్పుడు దశరథ మహారాజుకి. గతించేటటువంటి సమయంలో ఒక్కసారి నా కుమారుణ్ణి చూచేటటువంటి అవకాశం నాకు కలిగితే బాగుండు కదా అని చెప్పి అనుకుంటున్నాడు. అందుకనే రామ అద్య మాం సకృదపి, రాముడు ఈనాడు నన్ను సకృదపి ఒక్కసారి అయినా సరే ఏది సంస్పృశేత్ నన్ను తాకినట్లయితే, ఎదివా లభేత లేకపోతే ఒక్కసారి నాకు రాముడు కనిపించినట్లయితే ఎంత బాగుండును. హాయిగా ప్రాణములు విడిచిపెట్టేయచ్చు కదా, ఆనందంగా ప్రాణములు విడిచిపెట్టేయచ్చు కదా అని అనుకుంటున్నాడు. అంటే ఏమిటి, రాముణ్ణి చూచి ఇంకా బ్రతికి బట్టగట్టి రాజ్యాన్ని పరిపాలించాలనే కోరిక కాదు ఇక్కడ దశరథ మహారాజుకి. రాముణ్ణి చిట్ట చివరిగా ఒక్కసారి చూడగలిగితే, అందులోనూ ప్రాణావసాన సమయంలో కుమారుడి దగ్గరగా ఉండడం అనేది అది చాలా గొప్ప విశేషంగా చెబుతారు. అందుకే కదా కాశ్యాం మాధవ పుత్ర సన్నిధవు అని చెప్పి అనుకున్నాం. మరి ఇక్కడ దశరథ మహారాజు అనుకుంటున్నాడు, ఒక్కసారి రాముడు నన్ను తాకినా, ఒక్కసారి నేను రాముణ్ణి ఈ సమయంలో చూడగలిగిన ఇది లభేత, అబ్బా దొరికితే ఆ రాముడి యొక్క దర్శనం, రాముడు నా దగ్గరికి రావటం జరిగితే ఎంత బాగుండును అని అంటున్నాడు. వస్తే మాత్రం ఏం చేస్తారండి, చూచి ప్రాణాలు కోల్పోతాడు, ప్రాణాలు కోల్పోయే ముందు చూస్తే ఎంత చూడకపోతే ఎంత అని అనుకుంటే అది పొరపాటు. ఎందుకు అంటే ఒక్కసారి ప్రాణములకు దాటి బడిచిపోయిన తర్వాత మరలా చూచేటటువంటి అవకాశం ఆ జీవుడికి ఉండదు. అదేవిధంగా మరలా కలిసేటటువంటి అవకాశం అనేది ఉండదు. అదేవిధంగా వీరికి కూడా, అంటే చూచేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మరలా చూసే అవకాశం అనేది ఉండదు. కావున మరి యమక్షయం అనుప్రాప్తా మానవాహ, పరలోకానికి వెళ్ళినటువంటి యమలోకానికి వెళ్ళినటువంటి మానవులు బాంధవాన్ నద్రక్ష్యంతి, తమ బంధువులను తమ ఆత్మీయులను ఇంకా మరలా చూడలేరు కదా. కావున ఒక్కసారైనా సరే పోయే ముందు రామచంద్రమూర్తిని చూస్తే బాగుండను. ఒకవేళ రాముడిని చూసినటువంటి ఆనందంలో మరికొంతకాలం బతకవచ్చునేమో కూడా. అందుకనే అంటున్నాడు, ఈ సందర్భంలో రాముడిని చూస్తే బాగుండు కదా అని చెప్పి మనసు పరితపిస్తూ ఉంటుందన్నమాట. ఇది అంటే ప్రాణావసాన సమయంలో, ప్రాణములు పోయేటటువంటి సమయంలోనూ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి యొక్క మనస్సు లక్షణం ఇదనమాట. ఒక్కసారి తమ వారిని తాము చూడాలి అని చెప్పి చూసి ఏదో ఘనకార్యాలు చెయ్యాలి ఇవన్నీ కాదు, చూడటం అనేది ముఖ్యము. అందుకనే
ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు, లేకపోతే ఎవరికైనా ప్రాణాపాయ పరిస్థితి ఉన్నప్పుడు, ఎవరైనా వృద్ధాప్యంలో బాగా పండు ముసలిగా ఉన్నప్పుడు వారిని చూడటానికి వెళ్ళాలి, వారిని చూడాలి, కర్తవ్యం అని చెప్పి అన్నారు. ఎందుకంటే చివరి చూపు అని అంటారు కదా, ఆ చివరి చూపు అనేది ఒకసారి గడిచిపోయింది అంటే ఆ తర్వాత ఎంత అనుకున్నప్పటికీ ఎంత బాధపడినప్పటికీ అటు వారికి దక్కదు, ఇటు వీరికి దక్కదు. కావున ఆ చూపు మాత్రం తప్పనిసరిగా చూచి తీరాలి. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు వారిని చూచి రావాలి అనే విషయం దీని ద్వారా తెలుస్తుంది. అందుకనే మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు, ఆనందంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు వెళ్ళి కలిసి వారితో పాటు ఆనందాన్ని పంచుకున్నా పంచుకోకపోయినా, వెళ్ళినా వెళ్ళకపోయినా నష్టమేమీ లేదు, లాభం ఏమీ లేదు. కానీ కష్టంలో ఉన్నప్పుడు, వారు ఇబ్బందులలో ఉన్నప్పుడు, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా వెళ్ళి వారికి ధైర్యం చెప్పాలి, వారిని చూచి రావాలి అని చెప్పి మనకు పెద్దలు చెబుతూ ఉంటారు కదా. మరి ఇక్కడ దశరథ మహారాజు తన కుమారుణ్ణి ఒక్కసారి చూస్తే బాగుండు, అతని యొక్క స్పర్శ ఒక్కసారి కలిగితే బాగుండు అని చెప్పి ఇలాగా పరితపిస్తూ ఉన్నాడు. ప్రాణావసాన పరిస్థితిలో ఎదురు చూస్తూ ఉన్నాడు పాపం. కానీ అది లభించేటటువంటి అవకాశం కాదు కదా. ఇంకా అంటున్నాడు, చక్షుషాత్వాం నపశ్యామి స్మృతిర్మమ విలుప్యతే దూతావైవ స్వతస్యైతే కౌసల్యే త్వరయంతి మాం. కౌసల్య, నా పరిస్థితి చూడు, నా కంటితోటి నిన్ను నేను చూడలేకపోతున్నానంటే నా కంటికేమీ కూడా కనిపించడం లేదు. అందుకని ఇంతకుముందు కూడా అన్నాడు కదా, రాముడితో వెళ్ళిపోయినటువంటి నా చూపు మరలా తిరిగి రాలేదు, కావున నేను కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా రాముడే కనిపిస్తున్నాడు తప్ప ఇంకేమీ నాకు కనిపించడం లేదు అని పరితపిస్తూ ఇప్పుడు ఇంకా చెబుతూ ఉన్నాడు, ఎదురుగా ఉన్నటువంటి నీవు కూడా నా కన్నులకు కనిపించడం లేదు అంటే నా ఇంద్రియములు అదుపు తప్పుతూ ఉన్నాయి. మమ స్మృతి విలుప్యతే, నా స్మృతి అంటే ఆ జ్ఞాపక శక్తి, స్మరణ శక్తి లోపిస్తూ ఉన్నది. అందుకనే ఉన్నట్టుండి ఏదో గుర్తు రావటం, అలాగే మర్చిపోవటం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. వైవస్వతస్య ఏతే దూత, ఇదిగో యమదూతలు మాం త్వరయంతి. దశరథుడు అంటున్నాడు, మరి ఆ యమదూతలు దశరథుడిని తనను త్వరయంతి, త్వరబెడుతున్నాయి, బయలుదేరవయ్యా, ఇంకా ఎంతకాలం ఇక్కడే ఉంటావు అని చెప్పి యమదూతలు త్వరబెడుతూ ఉన్నారు. నాకు నువ్వు కనిపించడం లేదు కౌసల్య, ఇంకా అవసాన దశ వచ్చేసింది అని చెప్పి అంటున్నారు. ఇక్కడ అవసాన దశలో ఏదైనా అంటే జీవితంలో చేసినటువంటి పాపములు కానీ, పొరపాట్లు కానీ, ఎవరినైనా ఇబ్బంది పెట్టినటువంటి విషయములు కానీ, ఇవన్నీ కూడా అవసాన దశలో వారికి గుర్తు వచ్చి మరింతగా వారిని బాధ పెడుతూ ఉంటాయట. అలాగే అవసాన దశలో వారి యొక్క బాధ్యతలు, కర్తవ్యములు కూడా గుర్తు వచ్చి వీరిని కలచివేస్తూ ఉంటాయట. ఎవరైతే సాధుపంగవులుగా ఉంటూ వారి యొక్క కర్తవ్యములన్నీ కూడా ధర్మపరంగా నెరవేర్చారో వారు అవసాన దశలో భగవంతుణ్ణి స్మరించుకుంటూ అదేవిధంగా సుఖవంతమైనటువంటి యాత్రను కొనసాగిస్తారు, సుఖంగా ప్రాణములు విడుస్తారు. కానీ ఎవరైతే జీవితంలో ఏదైనా పొరపాట్లు చేసి కనుక ఉన్నట్లయితే, పాపములు చేసి ఉన్నట్లయితే అవి అవసాన దశలో మరింతగా ఎక్కువగా బాధపెడతాయి. అదే ఇక్కడ దశరథ మహారాజు యొక్క విషయంలో జరుగుతున్నది. అంటే ఏమిటి, ఎంతటి వాడికైనా సరే చేసినటువంటి పుణ్య పాపకర్మల యొక్క ఫలం అనేది అనుభవించక తప్పదు. పాపకర్మలు తప్పనిసరిగా అవసాన దశలో కలుగుతాయి అంటూ మనకు గరుడ పురాణంలోను పద్మపురాణంలోనూ కూడా ఎన్నో విశేషాలు తెలియజేశారు. యాని కానిచ పాపాన్ని పూర్వమేవ కృతానిచ అన్యాని కంఠమూలం హి మహాపాపస్య నాణ్యథ అని చెప్తూ ఆ చేసినటువంటి పాపాలన్నీ కూడా గుర్తొస్తూ వాటిని చెప్పాలి అని అనుకుంటారు, కానీ కంఠము ఆ సమయంలో సహకరించదు. అయ్యో చెప్పలేకపోతున్నాను, చేసిన పాపం చెబితే పోతుంది అంటారు, కానీ ఆ చెప్పేటటువంటి స్థితి అప్పుడు ఉండదు. ఆ పరిస్థితుల్లో రోదతే కంపతేత్యర్థం మాతరం పితరం పునః రోధిస్తూ ఉంటాడుట, వణికిపోతూ ఉంటాడు. తల్లిని, తండ్రిని, అదేవిధంగా భ్రాతరం అన్నదమ్ముల్ని, భార్యలను, పుత్రుణ్ణి వీరందరినీ కూడా తలుచుకుంటూ అయ్యయ్యో వీరికి నేనేమీ చేయలేకపోయానే, నేను చేసినటువంటి పాపముల యొక్క ఫలం వీరికి కూడా మళ్ళీ ప్రాప్తించి వీరు కూడా ఇబ్బంది పడతారేమో అని చెప్పి ఆ అవసాన దశలో జీవుడు అనేక విధాలుగా పరితపిస్తూ
పునర్విస్మరణం యాతి మహాపాపేన మోహిత. ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి, మరలా మర్చిపోతూ ఉంటాడు, గుర్తొస్తూ ఉంటాయి, మర్చిపోతూ ఉంటాడు. ఈ విధంగా అక్కడ ప్రవృత్తి అనేది ఒక రకంగా ఉండదు, పరిపరి విధాలుగా ఉంటూ ఉంటుంది అని అంటూ తస్య ప్రాణా నగచ్చంతి బహుపీడా సమాకులాహ. పైగా ప్రాణములు వెంటనే ఒక్కసారిగా పోకుండా అన్నీ గుర్తు తెస్తూ ఉంటాయి, అన్నీ మరపు తెస్తూ ఉంటాయి. ఇలాగా ఆ అవసాన దశలో యాతన అనుభవించి మరణించవలసినటువంటి స్థితి వస్తుంది. అంటే జీవితంలో ఏమైనా పాపములు గనక చేసినట్లయితే ఆ పాపములు అవసాన దశలో ఈ విధంగా ఆ జీవుణ్ణి హింసించి ప్రాణములు పోయే విధంగా చేస్తాయంటాడు. తస్య ప్రాణాహ నగచ్చంతి. ఎందుకు అంటే దశరథ మహారాజుకి రాముడు దూరమైన వెంటనే దశరథుని యొక్క ప్రాణములు కనుక పోయి ఉన్నట్లయితే ఎంతటి నరకయాతన దశరథుడు అనుభవించేటటువంటి వాడు కాదు. కానీ అతడు ఆ కౌమారావస్థలో యువరాజుగా ఉన్నప్పుడు ఆ మునికుమారుడి వధ చేశాడు. కావున శబ్దవేధి విద్య ద్వారా అజ్ఞానంతో తెలియకే చేశాడు. అయినప్పటికీ కూడా మునికుమారుణ్ణి చంపినటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపము ఈ విధంగా అవసాన దశలో ఆ మునికుమారుడు తండ్రి అనేటువంటి మాట ఏదైతే ఉందో అది ఈ విధంగా అవసాన దశలో ఇలాగా యాతనను ఈ విధంగా బాధను కలుగజేస్తున్నది. పతతే కంపతే చైవ మూర్ఛతే చ పునఃపునః ఏవం పీడా సమాయుక్త దుఃఖం భుంక్తేతి మోహిత. పడుతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు, మాటి మాటికి మూర్ఛపోతూ ఉంటాడు, తేరుకుంటూ ఉంటాడు. తాను చేసినటువంటి అంటే తమ వారితో ఉన్నటువంటి మంచి విషయాలు అంటే వారితో గడిపినటువంటి సన్నివేశాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు, తాను చేసినటువంటి పాపాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఈ విధంగా మనసు, ఆలోచన, బుద్ధి పరిపరి విధాలుగా వెళుతూ నిలబడనియ్యదు, పోనీయదు, ఈ విధంగా గుంజేస్తూ ఉంటుంది. అంటే ఏమిటి? తలుపు చెక్కలో ఇరుక్కున్నటువంటి చెయ్యిలాగా అటు లాగలేరు, ఉంచలేరు అన్నట్లుగా అడకత్తెరలో పోక చెక్క అంటూ ఉంటారు కదా, ఆ విధంగా పరిస్థితి ఏర్పడుతుందిట. అలాగా ఏవం పీడా సమాయుక్త దుఃఖం భుంక్తేతి మోహిత తస్య ప్రాణా సుదుఃఖేన మహాకష్టై ప్రచాలిత. మరి అటువంటి ఆ ప్రాణములు ఎంతో కష్టంతో ఆ ప్రాణములు దేహాన్ని విడిచి వెళతాయి అన్నారంటే ఎన్నో రకాలుగా కష్టాన్ని అనుభవించిన తర్వాత అప్పుడు ఆ జీవుడు, ఆ ప్రాణములు దేహాన్ని విడిచి వెళతాయి అన్నారు. కావున బ్రతికి ఉండగా, జీవించి ఉండగా, తెలివి ఉండగా ధర్మపరమైనటువంటి కార్యములు చేయటము, ఇతరులకు అపకారం చేయకుండా గనక ఉన్నట్లయితే అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తపసాయుజ్యం అని అన్నట్లుగా అనాయాసంగా ఎటువంటి ఇబ్బందులు పడకుండా, మంచంలో పడకుండా, అందరి చేత చివాట్లు తినకుండా మరణం అనేది వృద్ధాప్యంలో చక్కగా ప్రాప్తిస్తుంది. అలాగే బ్రతికి ఉన్నంతకాలం కూడా దీనత్వాన్ని పొందకుండా, ఇతరుల మీద ఆధారపడకుండా జీవించగలుగుతారు. అలాగే దేహాంతే గడిచిపోయిన తర్వాత స్వామివారి యొక్క సాయుధ్యాన్ని పొందగలుగుతాము అని చెప్పి మనకు పెద్దలు తెలియజేశారు కదా. శంకర భగవత్పాదులు మొదలైనటువంటి వారందరూ కూడా ఇదే విషయాన్ని చక్కగా బోధించారు కదా. మరి ఇక్కడ దశరథ మహారాజు చూడండి, ఎంత గొప్పవాడు, అంత ఉన్నతమైన వంశంలో జన్మించిన వాడు, రామచంద్రమూర్తికి తండ్రి అయినటువంటి వాడు కూడా తాను చేసినటువంటి పాపకర్మల యొక్క ఫలాన్ని అనుభవించి తీరుతున్నాడు, అనుభవించి తీరవలసిందే అని చెప్పి మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నారు వాల్మీకి మహర్షి. మరి ఈ విధంగా దశరథ మహారాజు తన అంత్యావస్థలో ఇలా బాధపడుతూ ఉంటే ఇంకా అతస్తు కిం దుఃఖతరం యదహం జీవితక్షయే నహి పశ్యామి ధర్మజ్ఞం రామం సత్యపరాక్రమం. సహజంగా ప్రాణములు కోల్పోయే ముందు, లేకపోతే బాగా వృద్ధాప్యం వచ్చి అంటే అవసాన దిశకి వచ్చినటువంటి వారు, వారికి వేరే కోరికలు ఏమీ ఉండవు. అంటే ఎవరో వచ్చి మెచ్చి మేకతోలు కప్పాలి, తమకేదో సుఖములను ఇవ్వాలి, ఇటువంటి కోరికలేవి కూడా అవసాన దశలో ఉన్నటువంటి వారికి, వృద్ధులకి ఉండవు. వారు కోరుకునేది ఒక్కటే, తమవారు తమ దగ్గరికి వచ్చి తమతో మాట్లాడితే చాలు, తద్వారానే తాము ఆనందం పొందాలి అని చెప్పి అనుకుంటారట. ఇక్కడ దశరథ మహారాజు యొక్క స్థితి కూడా అలాగే ఉన్నది. అహం జీవితక్షయే ధర్మజ్ఞం. నేను దశరథుడు అంటూ ఉన్నాడు, తాను మరణకాలంలో జీవితం యొక్క చివరి సమయంలో ధర్మజ్ఞం సత్యపరాక్రమం, ధర్మం తెలిసినటువంటి వాడు, సత్యమే పరాక్రమంగా కలిగినటువంటి వాడు అయిన, సత్యమైనటువంటి పరాక్రమం కలిగిన వాడు అయిన
రామం న పశ్యామిహి ఇది అతు. రాముణ్ణి చూడలేకపోతున్నాను అనే ఈ బాధ ఏదైతే ఉన్నదో, అతస్తు దుఃఖతరంకిం, ఇంతకు మించినటువంటి దుఃఖకరమైన, ఇంతకు మించినటువంటి బాధాకరమైన, ఇంతకు మించినటువంటి నరకము ఇంకేముంటుంది. కావున అంత్యకాలంలో తమ కుమారుడు, తమవారు, తన ఆత్మీయులు తమ దగ్గర ఉండటం కంటే ఆనందం వేరొకటి ఉండదు. అంత్యకాలంలో ఎవరూ లేకుండా, తమవారు దగ్గర లేకుండా గడచిపోవటం కంటే దుఃఖం వేరే ఇంకేది ఉండదు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అందుకనే వృద్ధాప్యంలో కానీ మరణ సమయంలో కానీ తమవారు దగ్గర ఉండాలి అని మాత్రమే కోరుకుంటారు. వారి వల్ల వేరే ప్రయోజనములు, వేరే సౌకర్యములు ఏమీ అవసరం లేదు. దగ్గర ఉంటే చాలు, వారికి ఆనందం కలుగుతుంది. కానీ ఇక్కడ దశరథ మహారాజుకి ఆ అవకాశం లేకపోయినది. ఇంతకంటే దుఃఖం వేరే ఏముంటుంది అని చెప్పి దశరథుడు బాధపడుతూ, తస్యాదర్శనజ శోకః సుతస్యా ప్రతికర్మణః ఉచ్చోషయతి మే ప్రాణాన్ వారిస్తోకమివాతపః. అప్రతికర్మణః అంటే ఎంత అపకారం చేసినప్పటికీ కూడా, తనకు అపకారం చేసినటువంటి వారి విషయంలో కూడా సానుకూలమైనటువంటి భావనతోటి ఉండేటటువంటి వాడు. అంటే తమకు అపకారం చేసిన వారి మీద కూడా కోపం తెచ్చుకోనటువంటి వాడు నా రామచంద్రమూర్తి. అటువంటి వాడైన సుతస్య, నా కుమారుడైనటువంటి తస్య, ఆ రామచంద్రుని యొక్క అదర్శనజ అంటే దర్శనం కాకపోవడం, అంటే రామచంద్రుణ్ణి చూడకపోవడం వల్ల కలిగినటువంటి శోక. ఈ శోకం ఏదైతే ఉందో, స్తోక, అది ఎలా ఉన్నదంటే కొద్దిపాటి నీరు ఏదైతే ఉందో, ఒక రాయి మీద కొద్దిపాటి నీరు ఉందనుకోండి, ఆ నీటిని ఎండ వేడి ఏ విధంగా అయితే వెంటనే ఆవిరి చేస్తుందో, అదేవిధంగా నా ప్రాణములను, నా మనస్సుని రాముణ్ణి చూడలేకపోతున్నాను, ఈ అంత్యకాలంలో నా రాముడు నా దగ్గర లేడు, అతన్ని చూడలేకపోతున్నాను అనే భావన ఏదైతే ఉందో, ఆ శోకం ఏదైతే ఉందో, ఆ శోకము నా ప్రాణములని ఆవిరి చేస్తున్నది, పైగా కోసేస్తున్నది, బాధను కలుగజేస్తున్నది. అందుకని అంటున్నాడు, స్తోకం వారి కొద్దిపాటి నీటిని ఆతపహ ఇవ, ఎండవేడి ఏ విధంగా అయితే మన కనుచూపుతో చూస్తుండగానే ఆ పడినటువంటి చుక్క నీరు అది ఆవిరైపోతూ ఉంటుంది, అలా ఆవిరైన ఉచ్చోషయతి, ఆవిరై చేసినట్లుగా, ఎండబెట్టినట్లుగా నా రాముణ్ణి చూడలేకపోతున్నాను అనే భావన నా ప్రాణములను, నా మనస్సుని ఈ విధంగా ఎండగడుతున్నది, పరితపింపజేస్తూ ఉన్నది, బాధను కలుగజేస్తూ ఉన్నది. కౌసల్య, ఇంతకు మించినటువంటి బాధ వేరే ఇంకేమైనా ఉంటుందా అని అంటూ మరి ఇంకా పరితపిస్తూ ఉన్నాడు. ఇంకొక శ్లోకంతో దశరథుని యొక్క పరితాపం అనేది పూర్తవుతుంది. రాముణ్ణి తలుచుకుంటూ ఆయన మరి తన ప్రాణములు విడవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆ విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. చక్షుభ్యాం త్వాం న పశ్యామి కౌసల్యే సాధు మాం స్పృశ ఇత్యుక్త్వా సరుదం స్త్రస్తః భార్యామాహ చ భూమిపః ఏతన్మే సదృశం దేవి యన్మయా రాఘవే కృతం సదృశం తత్తు తస్యైవ యదనేన కృతం మయి దుర్వృత్తమపి కః పుత్రం త్యజేద్భువి విచక్షణః కశ్చ ప్రవ్రాజ్యమానో వా నాసూయేత్ పితరం సుతః యది మాం సంస్పృశేద్రామః సకృదద్యా లభేతవా యమక్షయం అనుప్రాప్తాః
ప్రాప్తాః ద్రక్ష్యంతి రక్ష్యంతి నహి మానవాః నహి మానవాః చక్షుషా త్వాం చక్షుషా త్వాం న పశ్యామి న పశ్యామి స్మృతిర్మమ స్మృతిర్మమ విలుప్యతే విలుప్యతే దూతా దూతా వైవస్వతస్యైతే వైవస్వతస్యైతే కౌసల్యే కౌసల్యే త్వరయంతి మాం వరయంతి మాం అతస్తు అతస్తు కిం దుఃఖతరం కిం దుఃఖతరం యదహం యదహం జీవితక్షయే జీవితక్షయే నహి పశ్యామి నహి పశ్యామి ధర్మజ్ఞం ధర్మజ్ఞం రామం రామం సత్యపరాక్రమం సత్యపరాక్రమం తస్యాదర్శనజః తస్యాదర్శనజః శోకః శోకః సుతస్య సుతస్య అప్రతికర్మణః అప్రతికర్మణః ఉచ్ఛోషయతి ఉచ్ఛోషయతి మే ప్రాణాన్ మే ప్రాణాన్ వారిస్తోకం వారిస్తోకం ఇవాతపః ఇవాతపః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతుషష్టితమే సర్గే చతుషష్టితమే సర్గే సప్త శ్లోకాః సప్త శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోऽस्तु తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో